హెర్మోన్ ప్రార్థన మందిరము వారి అనుదినమన్న శనివారము 27వ తారీఖు జూన్ నెల 2026. నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనంలో హిజ్కియా రాజు మరణానికి సమీపంలో ఉన్నప్పుడు దేవుని ఎదుట హృదయపూర్వకంగా ప్రార్థించి కన్నీళ్లు పెట్టుకున్నాడు. దేవుడు అతని కన్నీళ్లను చూసి ప్రార్థనను విని అతనికి స్వస్థతను అనుగ్రహించాడు. ఈ వచనం మనకు గొప్ప సత్యాన్ని నేర్పుతుంది. దేవుడు మన మాటలను మాత్రమే కాదు, మన కన్నీళ్లను కూడా చూస్తాడు. మన బాధలను, కష్టాలను, నిరాశలను ఆయన అర్థం చేసుకుంటాడు. మన విశ్వాసముతో ప్రార్థించినప్పుడు దేవుడు స్పందిస్తాడు. కాబట్టి ఈరోజు మీరు ఏ సమస్యలో ఉన్నా నిరాశపడకండి. మీ ప్రార్థన దేవుని చెవులకు చేరుతుంది. మీ కన్నీళ్లు ఆయన హృదయాన్ని తాకుతాయి. సరైన సమయంలో దేవుడు మీకు జవాబిస్తాడు. కాబట్టి మనుషులు మీ కన్నీళ్లను పట్టించుకోపోవచ్చు, కానీ దేవుడు ఒక్క కన్నీటి బొట్టును కూడా మరచిపోడు. ప్రార్థన చేయండి, దేవుడు వింటున్నాడు. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.